హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీ అందరూ చూస్తున్నారు జిఎన్ఆర్ టెక్ ఇన్ఫో. ఈరోజు వీడియో వచ్చి కొద్దిగా బాగా అంటే ఈ మధ్య ట్రెండింగ్ అయ్యే విషయం గురించి అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు చాట్ జీటీపీ. ఎవరైతే స్టూడెంట్స్ అయినా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ ఉన్నది చాట్ జీటీపీ. దీని గురించి అయితే బ్రీఫ్గా అయితే ఈరోజు వీడియోలో మొత్తం అయితే క్లియర్ఫుల్గా A to Z అయితే చెప్పబోతున్నాం. చాట్ జీటీపీలో అంటే ఎలా దీంట్లో మనీ ఎర్నింగ్ చేయొచ్చు, ఇదేంటి అసలు, ఇది ఏ సెర్చ్ బాటు, అసలు ఇది ఎలా యూజ్ అవుతుంది, దీని గురించి ఫుల్ డీటెయిల్గా అయితే ఈరోజు వీడియో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు చాట్ జీటీపీ ఎందుకు వాడతారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాట్ జీటీపీ ఒక సెర్చ్ బాట్. ఎలాగంటే ఆల్రెడీ ఒక గూగుల్ ఉందిగా, సేమ్ దానిలాగే ఈ చాట్ జీటీపీ కూడా. ఈ చాట్ జీటీపీ ఏం చేస్తుందంటే మనకు ఒక ఆన్సర్, ఏదైనా మీరు క్వశ్చన్ దాన్ని అడిగితే దాన్ని ఆన్సర్ రూపంలో ఇస్తుంది. అది ఎలాగ ఇస్తుంది? ఓన్లీ రైటింగ్ రూపంలోనే ఇస్తుంది. ఒక మీ యూట్యూబర్ అయితే మీకు ఒక స్క్రిప్ట్ రాయాలైతే స్క్రిప్ట్ కూడా రాసిస్తుంది. ఇది అసిస్టెంట్ లాగే పనిచేస్తుంది. సేమ్ A to Z అన్ని వర్క్లు అయితే చేస్తుంది. అంటే ఎలా చేయాలో చెప్తుంది. చేసి అయితే ఇవ్వదు, కానీ ఎలా చేయాలో. మీరు ఒక ప్రోగ్రామర్, కోడర్, ఏదన్నా దేంట్లో అయితే ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో ఆ డిపార్ట్మెంట్కి తగ్గట్టు కోడ్ అయితే రాసిస్తుంది. మీకు ఎలా కావాలితే అలాగైతే చేసిస్తుంది. మీరు ఇప్పుడు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ దేంట్లో అన్నా మీరు ఏదైనా సెర్చ్ చేశారంటే, ఇప్పుడు టీ ప్రిపరేషన్ సెర్చ్ చేశారంటే మీకు దాంట్లో చాలా వీడియోస్ వస్తాయి, రిలేటెడ్ వీడియోస్ చూసి మీరు అయితే టీ అయితే ప్రిపేర్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ఈ చాట్ జీటీపీలో ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే క్వశ్చన్ అనేది అడుగుతారు ఈ చాట్ జీటీపీని బ్రీఫ్గా మీరు అయితే క్వశ్చన్ అడుగుతారో దానికి అయితే ఆన్సర్ అంటే ఎలాగిస్తుందంటే మీరు టీ ఎలా ప్రిపేర్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేయాలి, ఏమేమైతే ప్రాసెస్ చేయాలో ప్రతి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తుంది. ఇది మెయిన్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ చాట్ జీపీటీ. అంటే చాట్ జీపీటీ అనేది ఇలాగైతే పనిచేస్తుంది. నెక్స్ట్, చాట్ జీపీటీ ఎందుకు వాడతారు అంటే ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ దానికే వాడతారు. మెయిన్గా అయితే సెర్చ్ ఇంజిన్. ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే చాలా యూజ్ అయ్యే ప్రాసెస్. మీకు ఏదైనా కోడ్ అర్థం కాకపోతే దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది. ఇంకా ఇందులో ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మీ ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామింగ్ కోడ్ రాయాలనుకుంటున్నారు, మీకు క్వశ్చన్ ఒకటి ఉంది, మీ డౌట్ గూగుల్లో ఎత్తుకారు, అన్ని ప్లాన్ ఎత్తుకారు, ఎక్కడ దొరకలేదు. అదే క్వశ్చన్ మీరు ఎక్కడ కాపీ అండ్ పేస్ట్ చేయండి. అంటే మీరు ఎలాగంటే అడగాలనుకుంటున్నారో అదే విధానంగా అడగండి. సేమ్ చాట్ జీపీటీ అయితే దానికి కోడ్ రాసిస్తుంది. చాట్ జీపీటీ అంటే ఏమిటి అసలు? ఈ కోడ్ అనేది ఎవడైనా ముందు నుంచి రాసి ఉంటారా, లేకపోతే ఎలాగ ఈ చాట్ జీపీటీ కోడ్ ప్రొవైడ్ చేస్తుంది? ఫ్రెండ్స్, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే దీంట్లో ఒక AI ఇన్స్టాల్ చేసి ఉంటుంది. అంటే దానికి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది దానికి ఇచ్చుంటారు. అంటే C ఎలా రాయాలి దానికంటూ కొన్ని చెప్పుంటారు. అంటే ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఉంటారు. దాని ద్వారా అయితే ప్రోగ్రామింగ్ అనేది ఆ చాట్ జీపీటీ అనేది రాస్తుంది. దాని మించి దాంట్లో ఎలాగంటి స్టెప్స్ ఇన్స్టాల్ చేయాలి అవన్నీ అయితే చాట్ జీపీటీలో ఆల్రెడీ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. దాని విధానంగా అయితే రాస్తుంది. ఇది ఎవడో రాసిన కోడ్కి అయితే షేర్ చేయదు, ఇది సొంతంగా రాసి అయితే ఇస్తుంది. మొత్తం రోబోటిక్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయితే ఇది రాయబడుతుంది. AI కంట్రోల్ ద్వారా అయితే చేయబడుతుంది. అండ్ నెక్స్ట్, మీ అందరికీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనీ ఎర్నింగ్. చాట్ జీపీటీలో కూడా మనీ ఎర్నింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది రియల్గా అయితే నేను చెప్తున్నాను. చాట్ జీపీటీ అయితే చాలా మీ నాలెడ్జ్ని యూజ్ చేయాలి, అలాగే టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా అయితే మనీ అనేది 0% రూపాయి కూడా ఎర్న్ చేయలేరు మీరు దేని నుంచి. చాట్ జీపీటీ కాదు, ఎలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి కూడా 1 రూపీ కూడా ఎర్న్ చేయలేరు. టైం అనేది గ్యారంటీ, టైం, పేషెన్స్ ఇవన్నీ ఉండాలి. ఫస్ట్ థింగ్, మీకు బెస్ట్ థింగ్ అయితే చెప్తున్నాను. మీ అందరూ ఎవరైనా యూట్యూబ్లో పనిచేస్తున్నట్టయితే, యూట్యూబ్లో వర్కింగ్ చేస్తున్నారు, కొంతమంది ప్యాషన్ ఉంటుంది, ఏదైనా యూట్యూబ్లో వర్కింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా బ్లాగింగ్ అనేది కూడా స్టార్ట్ చేయండి. బ్లాగింగ్ అంటే వ్లాగ్స్ కాదు, బ్లాగింగ్, BLOGING. బ్లాగింగ్ ఒకటి, వ్లాగింగ్ ఒకటి. వ్లాగింగ్ అంటే మీ పర్సనల్ వ్లాగింగ్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేది వ్లాగింగ్. బ్లాగింగ్ అంటే ఏంటంటే మీరు ఏదన్నా టాపిక్ గురించి, ఇప్పుడు టెక్ టాపిక్లో తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనండి, క్లౌడ్ టెక్నిక్స్ అవనండి, ఇలా చాలా. ఇప్పుడు ఏదో ఒక టెక్నిక్, అగ్రికల్చర్లో తీసుకుంటే ఫార్మింగ్ అవనండి, ఇలాంటి టాపిక్లో దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీరు తీసుకుని ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ని మీరు ఏదో ఒక టెక్ కేటగిరీ, లేకపోతే ట్రావెలింగ్, ఇప్పుడు టెక్ అనే లేదు, ట్రావెలింగ్ అని లేదు, మీకు లాంగ్ డ్రైవ్లో ఇష్టం, ట్రావెలింగ్ అంటే ఇష్టం, ట్రావెలింగ్ టాపిక్ తీసుకోండి. ఇప్పుడు చెన్నైలో ఎక్కడెక్కడ నేనున్న ప్లేస్ అయితే చెన్నై, మీరైతే మీ ప్లేసెస్లో తీసుకోండి. చెన్నైలో ఎక్కడెక్కడ ట్రావెల్ చేయాలో నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటా. లిస్ట్ ప్రిపేర్ చేసి ఇదే లిస్ట్ని నేను బ్లాగింగ్లో రాస్తాను. bloging.com అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి మీ ఒక సొంతంగా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇక్కడ బ్లాగ్స్ రాయొచ్చు. ఈ బ్లాగ్స్ ఎలాగ ఉపయోగపడతాయి అంటే,
సంథింగ్ ఎవరైనా చెన్నైలో ప్లేసెస్ తిరగాలనుకుంటున్నారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు బెస్ట్ ప్లేసెస్ ఇన్ చెన్నై, అప్పుడు నా ఒక బ్లాగ్ కనిపిస్తుంది. నా ఒక బ్లాగ్ కనిపించి చెన్నైలో నేను ఒక చెప్పిన ప్లేసెస్ని అక్కడ చూపిస్తుంది. దాని ద్వారా అనేది మాకు మనీ వస్తుంది. వ్యూవర్స్ ఉంటారు అక్కడ, చాలా వ్యూవర్స్. మీకు తెలియదు చెన్నై అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది ఇప్పుడు మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసి బెస్ట్ ప్లేసెస్ ఇన్ చెన్నై అనుకుంటుంటే అవి కొన్ని ప్లేసెస్, ఆ కొన్ని ప్లేసెస్లో కూడా ఇప్పుడు ఒక్కో ప్లేసెస్కి ఒక్కో వెరైటీ ఉంటుంది. కోయంబత్తూరు అవనండి, అక్కడ శివ టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఒక ప్లేస్ని అక్కడ హైలైట్ చేస్తుంది. ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ ఇక్కడ చాలా ఉన్నాయి నియర్ బైలో. ఒక్కొక్క టూరిస్ట్ ప్లేసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క ఫోటో ఎడిట్ చేసి, అంటే కాపీరైట్ ఫొటోస్ కూడా ఉండవు, ఫ్రీ, అన్నీ ఫ్రీయే, అసలు ఎలాంటి కాపీరైట్ పడదు. దీంట్లో గూగుల్ అకౌంట్ కూడా లింక్ అయి ఉంటుంది, మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది లింక్ అయి ఉంటుంది. ఇది చాలా బెనిఫిట్ ఆఫ్, అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా యూజ్ ఉంటుంది వ్లాగింగ్. దీని ద్వారా ఏంటంటే మీ ఒక యాడ్సెన్స్ క్రియేట్ అవుతుంది, యాడ్సెన్స్ ద్వారా వ్యూవర్స్ వస్తారు, మీ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అక్కడ వెబ్సైట్ క్రియేట్ అయిపోయి మీరు రాసిన బ్లాగ్స్ ప్రతి ఒక్కరు చదువుతారు. ఇప్పుడు నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక బ్లాగ్ రాసాను. మీ ఎవరైనా యూట్యూబ్లో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ చేసి చాలా రిజల్ట్స్ వస్తాయి. దాంట్లో నా బ్లాగ్ కూడా ఒకటి. దాంట్లో ఎంతమంది వ్యూవర్స్ అయితే నా బ్లాగ్ చూస్తారో అంత పర్సెంట్ ఆఫ్ ద మనీ అనేది యూట్యూబ్ కాదు, గూగుల్ యాడ్సెన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది మెయిన్ రోల్ ఆఫ్ ద చాట్ జీపీటీతో ఎలాగైతే ఎర్న్ చేయొచ్చు. ఇది ఎర్నింగ్ కేటగిరీ. మీకు ఏమేమి చెప్పా, ఎర్నింగ్ కేటగిరీ ఒకటి ఉంది. అలాగే స్టార్టింగ్ అంటే ఏదన్నా మీకు తెలియకపోతే దానితో ఆన్సర్స్ నేర్చుకోవచ్చు. లెర్నింగ్ మనీ, ఈ 3 చెప్పేసా. అలాగే దీంట్లో ఇంట్రెస్టింగ్ అంటే మీకు ఏమైనా తెలియకపోతే తెలుసుకోవచ్చు. ఇది ఒక సెర్చ్ ఇంజిన్ మాత్రమే. ఇంకోటి, ఇప్పుడే చాట్ జీపీటీ అంటే ఏంటి అంటే ఎప్పుడు లాంచ్ చేశారంటే, ఇది నియర్గా ఈ ఒక డిసెంబర్లో, లాస్ట్ 2022 డిసెంబర్లోనే లాంచ్ చేశారు. 2 మంత్స్లోనే చాలా బూమింగ్ టెక్నాలజీగా మారింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్యూచర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బూమింగ్లో ఉంటుందని ఆల్రెడీ అందరికీ తెలుసు. దాని మీద కూడా మీరు తెలుసుకునేవి ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. అలాగే చాట్ జీపీటీ 3 అనేది ఇప్పుడు రన్ అవుతుంది. 4 కూడా వాళ్ళు లాంచ్ చేశారు. 4 మీద కూడా వీడియో చేస్తాను నేను. 4 అనేది ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు దాకా 3 ఓన్లీ లెటర్స్, అంటే రైటింగ్ ద్వారా కానీ చెప్పేది. 4 కానీ వీడియోస్ రూపంలో కూడా మనం సెర్చ్ చేయొచ్చు, ఫొటోస్ రూపంలో కూడా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు దాకా మనకేం చెప్పిందంటే కోడ్ ఎలా రన్ చేయాలి, ఎలా కోడ్ ఇస్తుంది అంతే, అక్కడ దాకా నేర్పింది. వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో. కానీ చాట్ జీపీటీ 4లో మాత్రం మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్, అంటే మెయిన్గా ఏంటంటే మనకు ఉన్న డౌట్ని దాన్ని అడిగితే, అంటే మనకి ఏమైనా ఐడియా ఉంటే దానికి చెప్తే అది మనకి ఆన్సర్ని క్రియేట్ చేసేస్తుంది. ఇప్పుడు మీకంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి, మీకు ఎలా చేయాలో తెలియదు. లాగిన్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. సెర్చ్ ఇంజిన్ అంటే సెర్చ్ పైన సెర్చ్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. మీరు డైరెక్ట్ దానికి ఇన్స్ట్రక్ట్ చేయండి, అది ఒక కోడ్ రాసేస్తుంది, దాన్ని ఇన్స్ట్రక్ట్ చేసి మీరు తయారు చేయొచ్చు. కానీ చాట్ జీపీటీ 4లో అలా కాదు. డైరెక్ట్ మీకు వెబ్సైట్ ఏ రూపంలో కావాలో అదైతే మీరు ఇన్స్ట్రక్ట్ ఇస్తే అదే దాని రూపంలో అదైతే డిజైన్ చేసి అయితే ఇస్తుంది చాట్ జీపీటీ 4. ఇదైతే ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే చాట్ జీపీటీ మీద మొత్తం అయితే చెప్పడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ బ్లాగింగ్ ప్లస్ చాట్ జీపీటీ ఈ రెండిట్ల గురించి వీడియో అంటే కలిపి చేయమంటే నేనైతే గ్యారంటీగా చేస్తాను. ఎవరికైనా బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అయితే నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ మెసేజ్ బట్టి, మీ కామెంట్ బట్టి నేనైతే బ్లాగింగ్ మీద గ్యారంటీ ఒక వీడియో చేస్తాను. బ్లాగింగ్లో ఎలా రాయాలి, ఎలాగ అప్లోడ్ చేయాలి, ఎలా ట్రెండ్ చేయాలి అనేది కూడా చేస్తాను. ఇది కూడా యాడ్సెన్స్కి రిలేటెడే, చాలా ఇంట్రెస్టింగ్ టాపికే. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.